అధ్యక్ష, తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు మరియు అఫర్మేటివ్ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వతంత్రం నాటి నుంచి ఎదురు చూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్థం చేసుకోవడానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానించింది. అందరు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, తమరి అనుమతితో. Resolution moved. The question is that the House తెలంగాణ ప్రభుత్వము సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు, బీసీ, షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీ, షెడ్యూల్డ్ తెగలు, ఎస్టీ మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాన్ని, అఫర్మేటివ్ పాలసీని రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వాతంత్రము నాటి నుండి ఎదురు చూస్తున్న ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్థం చేసుకోవడానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభ తీర్మానించబడింది. Those who are for the resolution, please say ayes. Those who are against please say no. Ayes have it. Ayes have it. The resolution is unanimously adopted. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలలోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ పై గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఇది అత్యంత కీలకమైన, కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య. ఈ సమస్యకు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తెలంగాణ ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చూపించాలనుకుంటుంది. సభ్యులందరూ కూడా సహకరించి ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన ప్రకటనను, ఈ ప్రకటన తర్వాత ప్రభుత్వం చేపట్టబోయే చర్యలను సమర్థించవలసిందిగా కోరుకుంటూ తమరి అనుమతితో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలలోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రకటన చేస్తున్న అధ్యక్ష. ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉపవర్గీకరణపై పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దవిందర్ సింగ్ అండ్ అదర్స్
సివిల్ అప్పీల్ నెంబర్ 2017/2011 తేదీ 1/8/2024 కేసులో తీర్పు వెలువడింది. అదే రోజున 2024 ఆగస్టు 1వ తేదీన ఇదే శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్రం ప్రభుత్వం కట్టబడి ఉంది అని చెప్పి ప్రకటన చేసింది. అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యతను మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటామని అదే రోజున ఎస్సీ సోదరులకు మాట ఇచ్చాము. ఈ ప్రక్రియలో భాగంగా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచే కార్యాచరణ చర్యలు చేపట్టింది. గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయటం, ఈ తీర్పుతో ముడిపడి ఉన్న వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్ళే మార్గాలను సూచించడంతో పాటు అవసరమైన సిఫారసులు చేయాలని కోరుతూ 2024 సెప్టెంబర్ 12వ తేదీన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన మంత్రులు దామోదర్ రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా కమిటీని నియమించింది. కమిటీ పలు దఫాలుగా సమావేశమై విస్తృత చర్చలు జరిపింది. ఇతర రాష్ట్రాల్లోని ఎస్సీల ఉపకులాల వర్గీకరణ అమలు తీరును అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారుల బృందాన్ని పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు పంపించింది. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహాను స్వీకరించింది. విస్తృత సమావేశాలు, సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం ఏకసభ్య న్యాయ కమిషన్ను వేయాలని కమిటీ సిఫార్సు చేసింది. అధ్యక్ష, కమిటీ సిఫార్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 11వ తేదీన డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏకసభ్య న్యాయ కమిషన్ను GO 8 ద్వారా ఏర్పాటు చేసింది. 60 రోజుల వ్యవధిలో కమిషన్ తమ నివేదికను అందించాలని అందులో నిర్దేశించింది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కానందున 2025 జనవరి 11వ తేదీన మరో 30 రోజుల పాటు ఫిబ్రవరి 10 తారీఖు వరకు ఈ కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. కమిషన్ యొక్క విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయి. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ కులాలు, ఉపకులాల హేతుబద్ధమైన వర్గీకరణకు అందుబాటులో ఉన్న జనాభా గణన సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలి. ఎస్సీల్లోని వివిధ ఉప సమూహాల మధ్య ఉన్న అంతరాలను గుర్తించేందుకు సమగ్ర అధ్యయనాలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో తగినంత ప్రాధాన్యత లేకపోవడం దృష్టి పెట్టాలి. ఎస్సీల్లోని ఉప సమూహాల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా వెనుకబాటుతనానికి సంబంధించి వివిధ కోణాలను పరిశీలించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ కులాల ఉపవర్గీకరణను సమర్థవంతంగా అమలు చేసే విధానాన్ని గుర్తించాలి. రిజర్వేషన్ ప్రయోజనాలను షెడ్యూల్డ్ కులాలలోని వివిధ ఉపసమూహాలకు పంపిణీ చేసేందుకు చేపట్టవలసిన ఇతర చర్యలను సూచించాలి. 2024 నవంబర్ 11వ తేదీన విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించింది. 13/11/2024న కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ రూల్స్ 1968లోని 4 సబ్ క్లాస్ 1B కింద నోటిఫికేషన్ జారీ చేసింది. కమిషన్కు అప్పగించిన విధి విధానాల ప్రకారం ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. 2024 డిసెంబర్ 4 నుంచి 2025 జనవరి 3వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కమిషన్ పర్యటించింది. మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 10 పూర్వపు జిల్లాలను సందర్శించి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించింది. ప్రజల అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకుంది. కొన్ని జిల్లాల్లో ఎస్సీ ఆవాసాలను సందర్శించింది. ఈ పర్యటనల సందర్భంగా ప్రజల నుంచి మొత్తం
4750 విజ్ఞప్తులను కమిషన్ స్వీకరించింది. వీటితో పాటు కొందరు వ్యక్తిగతంగా అర్జీలు అందించారు. కొందరు హైదరాబాదులోని విచారణ కమిషన్ కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపించారు. ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా మొత్తము 8681 విజ్ఞాపనలను కమిషన్ అందుకుంది. వీటితో పాటు ఎస్సీల 59 కులాల జనాభా అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు, గ్రాంటింగ్ ఎయిడ్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది. వీటన్నిటితో పాటు వివిధ సంస్థలు, సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను, అన్ని విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించి తమ నివేదికను తయారు చేసింది. కేవలం 82 రోజుల వ్యవధిలో ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిషన్ సమర్పించిన 199 పేజీల నివేదికలో ఎస్సీల్లోని 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. కమిషన్ యొక్క ప్రధాన సిఫార్సులు అధ్యక్ష, ఎస్సీలకు సంబంధించిన 59 కులాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూపుల వారీగా ఎస్సీ కులాల పూర్తి వివరాలను కింద అనెక్చర్లో పొందుపరచడం జరిగింది. వీటి వివరాలను కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. కేటగిరీ గ్రూప్ 1లో సామాజిక, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన లేదా పట్టించుకొని షెడ్యూల్డ్ కులాల సంఖ్య 15 అధ్యక్ష. జనాభా 3288. ఈ జనాభాకు ఈ అనెక్సర్లో మిగతా డీటెయిల్స్ టేబుల్ చేసిన అధ్యక్ష, సభ్యులందరూ అది చూసుకోవచ్చు. వాళ్ళకు 1% రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష. గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను 18 ఉపకులాలను ఇందులో చేర్చింది అధ్యక్ష. వీళ్ళు 62.748% ఈ ఎస్సీ కులాలలో ఉన్న పర్సంటేజ్ ఉన్నారు అధ్యక్ష. వీళ్లకు 9% రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలు 26 అధ్యక్ష. వీళ్ళు 33.963% పాపులేషన్ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళకి 5% ఇచ్చింది అధ్యక్ష. మొత్తము ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. వాళ్లకు 100% జనాభాలో 15% రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష. గ్రూప్ 1 కేటగిరీ కింద వచ్చే 15 కులాలకు 1% ఇచ్చిండ్రు. గ్రూప్ 2 కేటగిరీ కింద వచ్చే 18 కులాలకు 9% ఇచ్చిండ్రు. గ్రూప్ 3 కేటగిరీ కింద వచ్చే 26 కులాలకు 5%. ఈ విధంగా 15% రిజర్వేషన్ వివిధ ఉపకులాలకు కమిషన్ పంచివ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఉద్యోగ ఖాళీలను క్రమబద్ధంగా మరియు సమాన పద్ధతిలో భర్తీ చేయడానికి కమిషన్ ప్రిఫరెన్షియల్ మోడల్ని ప్రతిపాదించింది అధ్యక్ష. గ్రూప్ 1లో నోటిఫై చేయబడిన మరియు భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్ అంటే గ్రూప్ 2 ద్వారా భర్తీ చేయాలి. గ్రూప్ 2లో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్ 3 ద్వారా భర్తీ చేయాలి. అన్ని గ్రూపులలో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే భర్తీ చేయని ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ కింద భర్తీ చేయాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్లను కమిషన్ ఈ విధంగా సిఫార్సు చేసింది. గ్రూప్ 1కి ప్రతిపాదిత రోస్టర్ పాయింట్లు 7 అధ్యక్ష. గ్రూప్ 2లో వాళ్ళు ప్రతిపాదించిన రోస్టర్ పాయింట్లు 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97 అధ్యక్ష. గ్రూప్ 3లో ప్రతిపాదిత రోస్టర్ పాయింట్ల అధ్యక్ష 22, 41, 62, 77, 91 అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కమిషన్ క్రిమి లేయర్ ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్ 1 సర్వీస్లో ఉన్నవారిని, ఇలాంటి స్థానాల్లో ఉన్నవారిని క్రిమి లేయర్గా పరిగణించాలని సూచించింది. ఈ వ్యక్తుల 2వ తరం రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందకుండా మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జస్టిస్ షమీం అఖ్తర్ గారి నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం
పైన పేర్కొన్న వాటిలో 1, 2, 3 సిఫార్సులను ఆమోదించింది. రిజర్వేషన్ల పరిధి నుండి క్రిమీ లేయర్ను మినహాయించడానికి సంబంధించిన 4వ నంబర్ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అంటే అధ్యక్ష, క్రిమీ లేయర్ విధానాన్ని రిజర్వేషన్లలో ప్రవేశపెట్టండి అని ఏదైతే కమిషన్ సూచన చేసిందో, క్రిమీ లేయర్ విధానాన్ని మంత్రివర్గ ఉపసంఘం రికమెండేషన్ మేరకు మంత్రివర్గము తిరస్కరించింది. ఈ విషయాన్ని సభ ద్వారా సమాజానికి అందరు కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణకు కమిషన్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఎస్సీ కులాల వర్గీకరణకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి మేలు జరుగుతుందని మా ప్రభుత్వం ఆశిస్తుంది అధ్యక్ష. దీనికి సంబంధించిన అనుబంధ వివరాలు, ఉపకులాలు ఏ గ్రూప్లో వచ్చినాయి అనేది కూడా డాక్యుమెంట్ పెట్టినాం అధ్యక్ష. దీన్ని మన సభ్యులందరూ కూడా దీన్ని చూసుకోవచ్చు. పూర్తి వివరాలను టేబుల్ చేసినాం అధ్యక్ష. అధ్యక్ష, తమరికి తెలుసు, ఈ సభలో ఉన్న దాదాపుగా ప్రతి సభ్యుడికి తెలుసు, దాదాపుగా 3 దశాబ్దాలుగా పైగా ఈ సమాజంలో అణగారిన అట్టడుగ వర్గాలైన దళితులు, మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. ఇందులో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలామంది తమ విలువైన మొత్తం జీవితాన్ని ఇందులో ఫనంగా పెట్టి కొట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. గతంలో కొంతకాలం అమలు జరిగిన ఆ తర్వాత న్యాయపరమైన ప్రక్రియతో ఈ అంశాలన్నీ కూడా మనకు కోర్టు పరిధిలోకి వెళ్ళి మొత్తం వాయిదా పడ్డది అధ్యక్ష, రద్దయిపోయినాయి. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలలో అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళి 7 మెంబర్స్ బెంచ్ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు ఈరోజు ఈ శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకురావాలని మన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా ప్రయత్నం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగంకి వారిని చైర్మన్గా నియమించి ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల కోసము, గిరిజనుల కోసము కాంగ్రెస్ పార్టీ పాటుపడ్డ విషయం మీకు అందరికీ తెలుసు. జాతీయ స్థాయి అధ్యక్షులను దామోదరం సంజీవయ్య లాంటి వాళ్ళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని చేయడమే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయడమే కాదు, రాష్ట్రపతులుగా, లోక్సభ స్పీకర్లుగా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, వివిధ రాష్ట్రాల పార్టీల అధ్యక్షులుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల పట్ల అపారమైన ప్రేమను, వాళ్ళకు అపారమైన అవకాశాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటూ వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఎన్నికల కంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సభలో 2004లో ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ సవరణ చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే సభలో ఇదే స్థానంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ కూడా ఈ సభలో నుంచి మనం తీర్మానం చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా 20 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను ఈ సమస్య ఎదుర్కొంటూ వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు నా జీవితంలో 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న ఈ 20 సంవత్సరాల నాకు నిజంగా ఏదైనా ఆత్మ సంతృప్తిని కలిగించింది, నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈరోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన, వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సర్వేను చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా నాకు నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా అధ్యక్ష. ఇది సాంకేతికంగా ట్రాన్సాక్షనల్ రిలేషన్ గానో లేకపోతే ఏదో యాంత్రికంగా ఈ వ్యవహారాన్ని చేయడం లేదు అధ్యక్ష. మానసికంగా ఎంతో ఆలోచన చేసి ఒక ప్రజాప్రతినిధికి జీవిత కాలంలో కొంతమందికి అవకాశాలు రావు. చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రానికి నాకంటే ముందున్నోళ్ళకి కానీ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 16 సార్లు ముఖ్యమంత్రులు ఉన్నోళ్లకు రాని అవకాశం ఈరోజు నాకు తమరి ద్వారా ఈరోజు ఈ అవకాశం వచ్చింది అధ్యక్ష. నిజంగా ఈ సందర్భాన్ని చరిత్ర నా రాజకీయ జీవితంలో ఏ రోజైనా నా కోసం నేను గుర్తు పెట్టుకునేది కానీ, నా కోసం ఒక పేజీ ఏదైనా రాసుకోవాల్సి వస్తే ఈ రోజున ఫిబ్రవరి 4, 2025ను నేను తప్పకుండా అందులో పొందుపరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ వర్గాలు
ఎంతసేపున్నా చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూసినాయి తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆలోచన చేయలేదు. అందుకే ఈరోజు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో దశాబ్దాలుగా తరతరాలుగా నిర్లక్ష్యానికి లోనై దోపిడికి గురై ఈ సమాజం మా పట్ల ఈ విధంగానే ఉంటుందని సమాజం మీద విశ్వాసం కోల్పోయే సందర్భంలో సంపూర్ణమైన విశ్వాసాన్ని సమాజం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రభుత్వం మీద వాళ్ళకు కల్పించడానికి ఈ అవకాశం నాకు వచ్చింది. దీన్ని అమలు చేసే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఈ ప్రక్రియలో చాలా విషయాలు లోతుగా ఉన్నాయి. వీటన్నిటిని విశ్లేషించడం, వీటన్నిటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈరోజు మా మంత్రివర్గ సహచరులు వాళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు అన్న దామోదర్ రాజనరసింహ గారిని సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మా సహచర ఎమ్మెల్యేలు అందరినీ దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టులో న్యాయ ఉద్దండులను, పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసులను వీటన్నిటిని కూడా ఈరోజు మేము న్యాయ నిపుణులను పెట్టి అక్కడ వాదించిపించి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించాలనుకున్నాం. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెలువడిన మరుక్షణమే ఇదే సభలో ఇక్కడే నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని మా ప్రభుత్వం చూపిస్తుంది, మా చిత్తశుద్ధి ఉంది అని చెప్పినాం. ఈ రోజు దామోదర్ రాజనరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, మా అక్క సీతక్కను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అతి తక్కువ సమయంలో అత్యంత సంక్లిష్టమైన సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించే విధంగా ఈ రోజు ప్రవేశపెట్టిన బీసీ కులగణన కావచ్చు, లేకపోతే ఈరోజు మాదిగ ఉపకులాల వర్గీకరణ కావచ్చు, ఇవి చరిత్రలో నిలిచిపోయే అంశాలు అధ్యక్ష. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే అంశాలను మంత్రివర్గ ఉపసంఘంగా వాళ్ళు బాధ్యత నిర్వహించడం, వాళ్ళు ఇచ్చిన తీర్మానాలను, వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గంలో పెట్టి ఆమోదించడం సభానాయకుడిగా నా జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది అని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీరు ఆలోచన చేయండి, వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ఈరోజు ఈ ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ మాదిగ ఉపకులాలకు సంబంధించిన కేటగరైజేషన్ విషయంలో అందరూ సహకరించాలి. ఈరోజు ఆయా తామాషా ప్రకారం, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ప్రకారం ఈరోజు రిజర్వేషన్ల పట్ల కమిషన్ ఈరోజు రికమెండేషన్స్ ఇచ్చింది. ఈ రికమెండేషన్స్ అన్నిటిని కూడా ఈరోజు మనం ఆమోదించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సభల దీని మీద నాకు తెలిసి ఏ పార్టీకి కూడా, ఏ సభ్యుడికి కూడా దీని పట్ల అభ్యంతరం ఉంటుందని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. ఎందుకంటే చాలా నిశితంగా గమనించి కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని ఈరోజు సభలో పెట్టినాం అధ్యక్ష. అందుకే ఈరోజు మనం దేశంలోనే ఈ విషయంలో ఆదర్శంగా నిలబడదలుచుకున్నాం. అందుకే పార్లమెంట్లో శ్రీ రాహుల్ గాంధీ గారు నిన్న కులగణన మీద కానీ, ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద కానీ వారికి ఉన్న చిత్తశుద్ధి, వారి ఇచ్చిన డైరెక్షను, వారి ఇచ్చిన సూచనను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు అధ్యక్ష. ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు కాగలిగిండు అని అంటే ఒక దళిత బిడ్డ, మన ఆనాటి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన వాడు, మనవాడు, మనం గొప్పగా మనవాడని చెప్పుకునే మల్లికార్జున్ ఖర్గే ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, రాజ్యసభలో ఫ్లోర్ లీడ్గా ఉన్నారు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ నియామకం ద్వారా ఈరోజు నిరూపితమైంది. అందుకే మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ పార్టీ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్న రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో ఈరోజు మా పార్టీ, మా మంత్రివర్గం అందరం పనిచేస్తున్నాం. మంత్రివర్గ సభా నాయకుడిగా ఈరోజు ఇది తూచా తప్పకుండా అమలు చేస్తాం. దీనికి సంపూర్ణంగా ఈ సభలో ఉండే సభ్యులందరూ పూర్తిగా సహకరించండి. ఇలాంటి సామాజిక సమస్య, ఎన్నో రోజులు జటిలంగా మారిన సమస్యను పరిష్కరించడానికి ఈ సభ మొత్తం సహకరించుకొని ముందుకు వెళ్తే మిగతా రాష్ట్రాలకు మనము ఆదర్శంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఒకనాడు ఇదే సభలో నేను, సండ్ర వెంకట వీరయ్య గారు, సంపత్ కుమార్ గారు అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే ఆనాటి సభా నాయకులు, ఆనాటి ప్రభుత్వం మమ్మల్ని సభల నుంచి బహిష్కరించింది. కానీ ఈనాడు ఈ సభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే సభలో నుంచి బహిష్కరించబడ్డ నేను
ఈరోజు సభానాయకుడిగా ఇక్కడ ఉండి దీన్ని అమలు చేయడానికి ప్రతిపాదనలు ప్రవేశపెట్టడం అంటే రాజకీయము, ప్రజాస్వామ్యము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగం ఎంత గొప్పదో ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధి కాదు, నిజమైన పేదవాడికి, చివరి వాడికి సంక్షేమ పథకాలు చేరినప్పుడే, ప్రభుత్వం యొక్క విధి విధానాలు అందినప్పుడే అభివృద్ధి జరిగినట్టు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినరో ఆ స్ఫూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ ప్రతిపాదనను అందరూ మనస్ఫూర్తిగా ఆమోదించి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష.